హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం నేను స్మాల్ వ్లాగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే టిఫిన్లోకి అని చెప్పి మా అమ్మ నైట్ నానబెట్టింది రాగులు, పెసలు, మినప్పప్పు, ఇంకా రేషన్ ఉంటాయి కదా, రేషన్ బియ్యం అవి. ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. వీళ్ళైతే ఇంకా పడుకునే ఉన్నారు, పిల్లలు లేవలేదు. వాళ్ళు లేస్తే మా ఇంట్లో పనులు అయితే అవుతాయి కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటారు పిల్లలు, బాగా అల్లరి చేస్తారు. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అసలు ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పేసి. వెదర్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే చాలా హాట్గా ఉంటుంది, హీట్గా ఉంటుంది. అస్సలు ఎలా ఉందో చూడండి. ఇంకా గప్చిప్గా ఉంది హౌస్ అయితే అని చూపిస్తున్నాం. మొత్తం తడిచిపోయాను. అదొక రెండోసారో మూడోసారి అయి ఉంటుంది. ఓ పక్కన నేను కర్చీఫ్ అయితే దగ్గర పెట్టుకుంటాను, ఎందుకంటే చెమటలు వస్తూనే ఉంటాయి. ఇంకా నేను ఫైనల్గా అయితే ఆ పప్పులన్నీ కడుక్కొని ఇలా వేస్తే ఇవి మిల్లెట్స్ అంటారు కదా, అలా దోశల్లా చేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసాను. నాకు వంట రూమ్ చాలా నీట్గా ఉండాలి, కొంచెం దట్టిగా ఉందనిపిస్తే మాత్రం చిరాకు వచ్చిద్ది. మా అమ్మ అలా చేసింది, దాన్ని నేను ఏం చేస్తా, స్టవ్ అది కూడా చూడండి మిక్సీ ఎలా ఉందో. ఇంక ఇవన్నీ శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ థైరాయిడ్ ఇష్యూ ఒకటి ఉంది నాకు. ఇక్కడ నేనైతే థైరాయిడ్ టాబ్లెట్ యూస్ చేశానని చూపిస్తున్నా. ఇంకిక్కడ అయితే చూడండి గిన్నెలు అయితే శుభ్రంగా క్లీన్ చేసి అయితే అక్కడ పెట్టేస్తానని చెప్తున్నాను. ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మా బ్రదర్కి నాకు కొంచెం వేడి నీళ్ళు పెడుతున్నా. ఇక్కడ ఉన్నది ఇంకా చూడండి, ఇందులో ఐస్ క్రీమ్ ఉంది అనుకుంటున్నారేమో, కాదు ఇడ్లీ పిండి. ఒకవేళ మేబీ వాళ్ళు తినకపోతే ఇడ్లీ ఆల్రెడీ చట్నీ చేసిందే ఉంది, అంతా ఫ్రెష్గా నిన్న చేసిన చట్నీ. ఇంకా కాస్త పని అయితే తప్పింది అనుకున్న. బాదంపు షింకులు అయితే గిన్నెలు లేవు, చాలా హ్యాపీ నేను. చూసారా, నా కిచెన్ అయితే చాలా నీట్గా ఉండాలని చెప్పాను. మళ్ళీ చెమటలు పట్టేస్తే చూడండి, అసలు మామూలుగా అయితే లేదు. మళ్ళీ నేను షేర్ చేసుకుంటున్నాను నా ఫీలింగ్ అనేది. మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో సమ్మర్లో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. గ్రీన్ టీ అయితే తాగిస్తాం. మా అమ్మ చూసారా, ఆ రోజు సండే ఇంక ఇవన్నీ తీసుకొచ్చే వెజిటేబుల్స్ అవన్నీ వాళ్ళు అలా చేస్తారు. ఇంకా ఇవి ఏంటనుకుంటున్నారు, ఐస్ క్రీమ్ బాక్స్ ఒకటి కొత్తిమీర, పుదీనా, ఒకటేమో కరివేపాకు అయితే మా అమ్మ పెట్టింది. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంది. ఇంకా తర్వాత క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇదొకటి కొన్నారు వీళ్ళు. చూడండి లెగిసిపోయారు వీళ్ళైతే, అసలు మామూలుగా కుదురుండరు. చూడండి ఎంత గోల్ చేస్తున్నారో వీళ్ళు. టమాటాలతో నిమ్మకాయలతో ఆటలాడుతున్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు మళ్ళా శుభ్రంగా ఉన్నది, దట్టిగా ఉంది. చూసారు కదా, వాళ్ళైతే ఇడ్లీ తినలేదు, నేనైతే అట్టులు పెట్టాను, దోశల్లా వేసాను. ఇక్కడ చూడండి, ఇదైతే అట్లు పాను ఎప్పుడో నేను జాబ్ చేసేటప్పుడుది. కొనుక్కోవచ్చుగా అంటే ఎందుకమ్మా అంటుంది. అట్టు అయితే సూపర్ డూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా టేస్ట్ చేయండి. అలాంటివి అవన్నీ నానబెట్టుకుని తింటే హెల్తీ ఫుడ్ కదా. ఇక్కడ చూడండి, వీళ్ళు ఫ్రిడ్జ్ అసలే పోయింది. నా ఫ్రిడ్జ్ దగ్గర వస్తూనే ఉంటారు మా వాళ్ళు. క్లోజ్ చేయి అని చెప్పిన అరిచిన అస్సలు అస్తమాను కొట్టుకుంటారు. చూడండి అసలు అమ్మ, మే నెల హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయా అని నేనైతే చూస్తున్నాను. చూడండి గట్టిగా కొట్టిద్ది. ఇద్దరు కొట్టుకుంటారు, కానీ ఇద్దరిలో ఫైట్ చేస్తే ఎవరు విన్ అవుతారంటే భవిష్యయే. ఇక్కడ ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నారు అనేది చూడండి. టీవీ పెట్టుకున్నారు. పౌడర్ చూడండి వీడు ఎలా రాసుకున్నాడు. మా చిట్టు తల్లి ఫుల్ ఏసీ పెట్టాను. ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా ఫ్రెష్ అయిపోయారు. మా వాడు పౌడర్ అయితే ఎక్కువైపోయింది. పాపం మా అమ్మ నవ్వుతుంది. ఇంకా ఎలా ఉన్నాడు చూడండి మా ఫ్రెండ్స్ అయితే. చిట్టు తల్లి అయితే జెండే వేసుకొని ఉంటుంది. అక్కడ వాళ్ళు వీడియో కాల్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నారు. నేను స్నానం చేసి వచ్చాను. నైట్ వచ్చిన అయితే పడుకోవాలా. చూడండి వాళ్ళు లైట్ ఎటువంటిది వేసుకున్నారో, నైట్ అనుకుంటున్నారా, కాదు ఆఫ్టర్నూన్. వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారంటే పెద్ద గోల అసలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఆపింక నీ సొల్లు.
ఇక్కడ మళ్ళీ నేను క్యారెట్టే తినిద్దంట, అది ఏమీ తినదు అసలు. మా అమ్మ ఆల్రెడీ వంకాయ కర్రీ చేసేసింది. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ నేను పాలు అయితే పెట్టాను, ఇంకా రైస్ అయిపోయింది. మళ్ళీ షింక్లో అంట్లున్నాయి. వెదర్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను మీకు. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానని చూపిస్తున్నా. ఇంట్లో ఇంకా మనం పెద్ద పని మనిషిలాగా అయితే తయారయ్యాము. ఇంకా ఫైనల్గా అయితే మా ఇంట్లో చూసారుగా ఇల్లంతా గప్చిప్గా ఉందని మాత్రం మీరు అనుకోకండి. చూడండి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమో క్యారెట్ కర్రీ ఒక్కటే తినిద్ది, ఏమీ తినదు అసలు. బట్టలు నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. ఇది కొన్న కానించి కనబడుతూనే ఉంటుంది మీకైతే. ఇంకా ఆల్రెడీ కొన్ని బట్టలు అయితే ఆరబెట్టాను. ఇవన్నీ కలిపి ఒకసారి మడత పెడదామని చెప్పేసి ఇంకా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. మా అమ్మ అయితే శుభ్రంగా పడుకుంది, వీళ్ళిద్దరు ఫోన్ చూస్తూ ఉన్నారు. ఫోన్ ఎవరిది? ఫోన్ పెద్దోళ్ళు పట్టుకుంటారు, చిన్నోళ్ళు పట్టుకుంటారో చూడండి. ఫోను ఒక ఆపరేట్ చేస్తూనే ఉంటుంది అసలు. ఇంకో పక్కన బట్టలన్నీ మడత పెట్టేశాను నేనైతే. అమ్మయ్య అనుకున్నాను. ఫైనల్గా కిందకైతే వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళ అమ్ము డీమార్ట్కి తీసుకెళ్తా అన్నాడంట. ఇంకా నేనైతే మళ్ళీ క్లీనింగ్ మొదలు పెట్టుకున్నాను. చూడండి, నాకు చెప్పానుగా నీట్గా ఉండాలని. రోజు కడుగుతా స్టవ్. మనం అంటే గ్రేట్ కదా మరి చాలా. ఇక్కడైతే వాటర్ వస్తుంది, ఇది మంచినీళ్ళ పైపు. ఇక్కడ నేరేడుపళ్ళు పెట్టింది, మరి ఎప్పుడు తీస్తుందో. ఇంకా నేను వాటర్ అయితే పట్టేస్తున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవి ఇంకా వేస్ట్ అయిపోయినాయి అని తీసేసా. ఇక్కడ హెన్న అయితే నేను పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ కలిపేసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా తర్వాత ఏం చేద్దామా ఏంటంటే ఇంకా స్టవ్ కూడా కడిగేస్తానని చూపిస్తున్నాను కదా. ఆ బట్టలు కూడా అయిపోయినాయి. అస్తమానం ఇంకా పని చేస్తూనే ఉంటాను నేను, ఎందుకంటే నాకు కొంచెం నీట్నెస్ లేకపోయినా ఇష్టం ఉండదు. చూడండి మళ్ళీ చెమటలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. అసలు ఈ ఎండాకాలం ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది నాకు. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే కాస్త హాట్ వాటర్ పెట్టుకున్నా, ఎందుకంటే కాస్త గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించింది. ఇంకా మా అమ్మ శుభ్రంగా పడుకొని అయితే లేచి పాపం చూడండి ఎలా చూస్తుందో, దిగాలుగా పెట్టుకుంది ఫేస్. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. ఇక్కడైతే డీమార్ట్ నుంచి చూడండి ఎన్ని తీసుకొచ్చారో అన్న చెల్లెళ్ళి. ఇంక ఇవి నాకు తెలిసి ఒక 4 రోజులలో అయిపోతే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తారు. మీరైతే చూడండి ఏమేమి తీసుకొచ్చారని చూపిస్తుంది. ఇది భవిష్య అనే డీమార్ట్కి కానీ మా ఇంటి దగ్గర ఉంటుంది, మనకి రిలయన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కడ తీసుకెళ్ళినా టాయ్స్ మాత్రం ఫస్ట్ కొనిద్ది. మా ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా ఫస్ట్ కొనేది మాత్రం ప్రతి చోట టాయ్ కొంటుంది. ఇంకా అవి పాతవైపోయినాయి, పక్కన పెట్టేస్తాం. మా ఇంట్లో ఒక 4-5 సంచులు ఉన్నాయి. మరి నువ్వెందుకు కొనుక్కోలేదంటే ఇది కొనుక్కోలేదు, ఇది కొనుక్కొని ఇవ్వలేదు అని ఏదో చెప్తున్నాడు. చెల్లి కొనుక్కుంది కదా, నాకెందుకు మమ్మీ వద్దన్నాను అని చెప్తుంది పాపం. వాడు చూడండి ఎంత సాడ్గా పెట్టాడో ఫేస్. పాపం ఎంత మంచోడో, చెల్లి కోసం త్యాగం చేశాడంట. ఇంకా అదే చెప్తున్నాడు. మా అమ్మ అంటుంది, ఏరా అది పెళ్లి చేసుకుంటే నాకు పెళ్ళి ఎందుకు అంటావేమో నువ్వు అని చెప్తుంటే వాడు అలాగే చూస్తున్నాడు పాపం. అసలు ఎంత తెలియగలదో అది. ఎన్ని స్నాక్స్ కొనిపించిందో వాళ్ళ మావయ్యతో. ఇవన్నీ ఇక్కడ బొమ్మలు చూడండి, అది 2 రోజులు అయిపోతాయి ఆ బొమ్మలన్నీ. పీకి పడేస్తుంది. లేసులు తెచ్చారు, ఇంకా బిస్కెట్స్ తెచ్చారు, ఇంకేం తెచ్చారు, ఆల్మోస్ట్ అన్ని బిస్కెట్సే. వాళ్ళ మావయ్య ఎంత బాగా చూస్తాడో వీళ్ళని వస్తే కనుక. అసలు వాళ్ళ డాడీ ఎలా తీసుకొస్తాడో అలాగే వీళ్ళిద్దరిని 24 గంటలు ఏసీలోనే ఉంటారు పాపం. తీస్తున్నారు ఏమేమి తెచ్చారు ఏంటి అని. చూడండి ఆ బ్రెడ్ తీసుకొస్తే ఆ బ్రెడ్ ఏమో బ్లాక్ కలర్లో ఉంది. ఎందుకమ్మా ఇది అని చెప్పి అన్నాను నేను. మమ్మీ నాకు కావాలి మమ్మీ అన్నాడు పాపం. జాము బ్రెడ్ తినాలని, ఇలా శాండ్విచ్ చేయమంటాడు, ఇలా చికెన్ పకోడీ కావాలంటాడు. నీకు ఇవ్వచ్చా అంటాడు. రే బాబు, చూడండి ఎన్ని తీసుకొచ్చారో. వాళ్ళైతే మీకు డిస్ప్లే చేస్తున్నారు. ఇది మాత్రం చాక్లెట్లు ఎప్పుడు తిందామా అని చూసిద్ది చిట్టు తెల్ల అయితే. ఓరియో గోల్డ్ అంట ఇది, మరి ఎప్పుడు వచ్చిందో, కొత్తగా వచ్చిందంట. చూడండి డార్క్ ఫ్యాన్సీ. ఫైనల్గా మొత్తం అంతా బిల్ ఎంత అయిందంటే 1000 రూపాయలు అయిందంట. 1000 రూపాయలు అయిపోయింది మమ్మీ, 1000 రూపాయలు అయింది అంటాడు. 1000 అయితే నీకు ఎందుకురా, నువ్వు కొనుక్కోవాలిగా అంటున్నావు నేను మా అమ్మ. ఫైనల్గా అయితే ఇక్కడ నేను బిల్ అయితే చూపిస్తున్నాను చూడండి, నిజంగానే 1050 అయింది. ఇంకా పిల్లలు ఏమడితే అదే తీసుకొస్తారు కదా. ఇంకా వాళ్ళ మావయ్య అయితే పాపం తీసుకెళ్ళి అవి ఇవి కొనిపెట్టాడు. పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ వీళ్ళ మమ్మీ లేదు, అక్కడ వాళ్ళ డాడీ లేడు.
ఆ ఊర్లో ఉన్నాడుగా, అమ్మమ్మ ఇంటికి వచ్చిందిగా, ఇంకా చూడండి బాగా చూస్తున్నాడు వెళ్ళి. ఫైనల్గా అయితే మా వాడు మ్యారేజ్ ఉంటుంది, మేమైతే మంచి ధూమ్ధామ్గా చేద్దాం అనుకుంటున్నాం. డ్యాన్సులు, అసలు సంగీత్ ఉంటుంది, హల్దీ ఏదో అంటారు అది ఉంటుంది, అన్నీ చేద్దాం అనుకుంటున్నాం. మేము రచ్చ రచ్చ చేసేస్తాం. వాళ్ళ మమ్మీ వచ్చాక మా చెర్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యాక పెట్టుకోవాలి మ్యారేజ్, ఎందుకంటే మేమందరూ ఉండాలి. అసలు వాడు చేసి వేలువేలులో చదువుతున్నాడు, అసలు వాడికి హాలిడేసే ఇవ్వరు. అమ్మో, అడిగితే తిరిగి మళ్ళీ మమ్మల్నే తిడతారు. అసలు అంత స్ట్రిక్ట్ కాలేజ్ అయితే. ఎక్కడైనా కొంచెమైనా నేను ఏదో రకంగా తిడతాను వాళ్ళని, మళ్ళా సైలెంట్గా ఉంటాం. కాకపోతే పిల్లల గురించి ఎవరిని ఏమనకూడదు, గొడవలు అవుతాయి కదా. సో అందుకని ఎంత ఫీజు పే చేసినా, ఫీజు పే చేయలేని వాళ్ళన్నా అక్కడంతా రూల్ ఈజ్ రూల్. ఎప్పుడు చెప్తే అప్పుడే పంపిస్తారు, ఎప్పుడు వెళ్తే అప్పుడే బయటికి వెళ్ళాలి. అంత ఉండడం వల్లే మరి వాడు అలా చదువుకొని పైకి వచ్చేయడం, మార్క్స్ కూడా బాగా వచ్చాయి. చూడండి, అది చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఆగు ఆగు అన్నది పడేసి ఇంకోటి తీసుకుని వెళ్ళిపోయిద్ది. ఫైనల్గా అయితే మా వాళ్ళు నైట్ అయిపోయింది, పడుకుంటారేమో హ్యాపీగా. కాసేపు నేను ఫోన్ చూసుకుందాం అనుకుంటా. నా ఫోన్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. అసలు నాకేమీ ఇవ్వరు అసలు. ఓ పక్కన అక్కడ ఏసీ ఉంది, అక్కడ మా అమ్మ టీవీ చూస్తుంది. ఎప్పుడు పడుకుందామా అని చూస్తుంది, ఏమో సీరియల్ చూస్తుంది. ఏసీ పెట్టుకున్నారు హ్యాపీగా. ఇంకా తెల్లారైన తర్వాత చూడండి వాళ్ళ డ్యాన్సులు చూడండి, అసలు మామూలుగా లేదు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ఫైనల్గా అయితే డ్యాన్స్ సూపర్ డూపర్గా వేస్తారు వీళ్ళిద్దరు అన్న చెల్లెలు. చూడండి వాళ్ళిద్దరు గోల. అసలు సాంగ్ పెట్టుకోవడం ఏంటి, రాను ఏదో బొంబాయికి రాను సాంగ్, ఆ టవలేమో చీరంట. అసలు జెళ్ళే వేసుకొని ఉంటుంది భవిష్య అయితే. నేను 2 జళ్ళు పైకి కడతాను, జళ్ళు పీకేస్తుంది. అసలు ఎంత అల్లరిగా తయారయ్యారంటే మళ్ళీ వీళ్ళిద్దరూ విడిపోతారు పాపం. మళ్ళీ వీడి అమ్మమ్మ ఇంటికాడ, ఇది వాళ్ళ డాడీ ఇంటికి వెళ్ళిపోయిద్ది. మళ్ళీ వీళ్ళిద్దరు ఒక వీడియో కాల్సే మాట్లాడుకుంటారు. ఇంకా పెద్దదైపోయింది. నాకు చిట్టు తెల్లి అయితే హ్యాపీగా ఆడుకుంది వాళ్ళ అన్నయ్యతో. పాపం మళ్ళీ ఎలా ఉంటారు, అసలు రాను ఇక్కడికి, కింబర్లీలో చదువుకుంటాను మమ్మీ అంటుంది. మీరైతే వీళ్ళిద్దరికి కమెంట్ చేయండి, మర్చిపోవద్దు వీళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అనేది. మీరందరూ మా వాళ్ళు గోలను కూడా కాస్త భరించండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫైనల్గా ఏసీలో ఉన్నారని చక్క ఇక్కడ సాంగ్స్ పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళ పని బాగుంది అనిపిస్తుంది. చూడండి ఫోజులు ఇమ్మన్నాను. ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ వాళ్ళకి సేమియా కావాలన్నారు. ఇంకా ఫస్ట్గా నేను ఎక్కువ జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసాను, పాలు ఆల్రెడీ కాచున్నాయి. ఇంకా యాలకులు ఇంకా బెల్లము ఇవన్నీ, సేమియా బాగా నెయ్యి ఎక్కువ వేసి. నేను ఎప్పుడు బెల్లాన్ని ఇలానే చేస్తాను, ఇలా అంటే కరగబెడతాను దాన్ని, డైరెక్ట్గా అయితే వెయ్యను. మీరు సేమియా అయితే ఫైనల్గా సూపర్ డూపర్గా ఉంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా వీడియో ఎలా ఉన్నదని కూడా చెప్పండి. నాకు ఎవరైనా సపోర్ట్ చేయండి, కాస్త సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారా సేమియా అయితే ఎంత బాగా వచ్చింది. కాస్త లూజ్ అయితేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ కాసేపు అయితే టైట్ అయిపోయిద్ది. కానీ ఫైనల్గా సేమియా అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ అయితే మా తమ్ముడు టేస్ట్ చేశాడు. ఇంకా కాస్త బెల్లం అక్కడక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని బాగా మెల్ట్ చేశాను నేను. ఇంకా నా డే అయితే ఇలా జరిగింది. మా ఇంట్లో గోలగా అయితే ఇలా ఉంది. ఫైనల్గా అయితే కిస్మిస్ జీడిపప్పు కూడా కంప్లీట్ చేసేసానని చూపిస్తున్నాను. అసలు సేమియాలో అయితే చాలా స్వీట్గా ఉన్నది. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళు ఏం చేస్తున్నారని మళ్ళీ లోపలికి వచ్చి వస్తే ఇద్దరు కలిసి చూడండి స్నాక్స్ తెచ్చుకొని తింటున్నారు. ఇంకా వీళ్ళకి వేరే పని ఉండదు. మీరైతే లైక్ చేయండి. బాయ్.